హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో బోన్లెస్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. మన రెస్టారెంట్స్కి వెళ్తే మనం ఎక్కువగా బోన్లెస్ చికెన్ కర్రీనే ఆర్డర్ చేస్తాం కదండి. ఒకసారి ఈ కర్రీని ఇంట్లో ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా చికెన్ కుక్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులోకి ఒక 1/2 kg దాకా బోన్లెస్ చికెన్ని 2 times బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఆ చికెన్లోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ మీద మూత పెట్టి కుక్ చేసుకుంటే అందులోకి వాటర్ ఊరుతాయి. ఈలోపు గ్రేవీ కోసం ఓ మిక్సీ జార్లోకి 2 టమోటాలని కట్ చేసుకొని వేసుకోండి. అలానే ఒక 10 నుండి 15 జీడిపప్పుల దాకా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్చర్ని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనకి చికెన్లోకి వాటర్ అనేది ఊరటం స్టార్ట్ అయ్యింది. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి. నూనె లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 2 లవంగాయలు, అలానే 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఈ స్పైసెస్ని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్నవైతే ఒక 2 ఉల్లిపాయల దాకా వేసుకొని అందులోకి సన్నగా తరుక్కున్న 2 పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ బాగా రంగు మారి బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్గా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది తీపి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా బ్రౌన్గా అయినప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకొని అందులోకి 1 చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువ తినే వాళ్ళైతే కారం క్వాంటిటీని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఈ స్పైసెస్లో నుంచి నూనె పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నూనె పైకి తేలటం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు వేసుకోండి. ఈ పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పెరుగు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. పెరుగు వేసుకొని కుక్ చేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా నూనె పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ గ్రేవీలో ఒక 5 minutes అన్న కుక్ అవనివ్వండి. అప్పుడు ఆ స్పైసెస్ అనేవి చికెన్కి బాగా పడతాయి. 5 minutes తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేశానండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 5 to 10 minutes కుక్ చేసుకోండి. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది గ్రేవీలో నుంచి వదులుతూ ఉంది. అంటే మనకి కర్రీ అనేది బాగా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, ఒక రెబ్బ కరివేపాకు, అలానే 1 టీ స్పూన్ దాకా కసూరి మేతి వేసుకోండి. ఇవన్నీ వేయటం వల్ల ఈ కర్రీ రెస్టారెంట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 minutes కుక్ చేసుకుందాం. 2 minutes కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కర్రీని బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేయండి, లేకపోతే మనకి పాల మీద మీగడ ఉంటుంది కదండి, దాన్ని కొంచెంగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్ గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్, రోటీ, నాన్స్, బగారా రైస్ అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. కానీ ఈ కర్రీ రోటీల్లోకి, బిర్యానీల్లోకి అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.